నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టార్గెటెడ్ జనసేనాని అండ్ జన సైనికులను అడ్డు పెట్టుకొని మరోసారి తెరపైకి కుల రాజకీయాలను తీసుకురానున్నారా అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి వైసీపీ వ్యూహం ఏంటి, ఏం చేయబోతుంది, మరోసారి కుల రాజకీయాలను ఎందుకు తెరపైకి తీసుకొస్తుంది, తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలోనే ఇటువంటి అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తుందా? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు. నమస్తే సార్. నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు జన సైనికులను కూడా అడ్డం పెట్టుకుని తెరపైకి మరోసారి కుల రాజకీయాలను తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అని చెప్తున్నారు. ఏంటి దీనికి రీజన్ ఏంటంటారు? వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిన నేపథ్యంలో ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారా, ఏం చెప్తారు? వైసీపీకి ఇదేం కొత్త కాదండి. మరి గతం కూడా చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్లో కూడా కోనసీమ అల్లర్లు, ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉండి కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం ఆయనకున్న సిద్ధాంతాల్లో, జనసేన సిద్ధాంతాల్లో అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే కులాల ఐకమత్యత. ఎప్పుడూ కూడా కులాల ఐకమత్యతంగా ఉండాలని చెప్పి చాలా చాలా కీ పాయింట్ అయింది. సో దాని ద్వారా చాలామంది యువత ఆకర్షితులయ్యి అలాగే కొన్నిసార్లు నిరూపించుకున్నాడు కూడా ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం నియోజకవర్గం ఉంది, కుల మతాలకు ఐకమత్యంగా ఉండాలి, అక్కడ కాపులు చిట్టుపల్లి గొడవలు ఐకమత్యంగా ఉండాలని ఒక చిట్టుపల్లికి నిరూపించి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇప్పించి ఆయన డైరెక్ట్గా ఎంకరేజ్ చేశాడు. సిబిఎన్ గారికి చెప్పి ఇది నావాడు మనవాడు వస్తున్నాడు చూడండి అని చెప్పేసి అంతలా చేసి నెగ్గడానికి కారకమయ్యారు. అంటే ఏంటి, జనాల్లో ఏమవుతుంది, పాత 20-30 ఏళ్ళ క్రితం ఉన్న కొన్ని ఇలాంటి కులమత భేదాలు ఏమైనా అన్నిటిని తుడిపేసి అందరిని ఐకమత్యం ఒక తాటి మీదకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు జనసేన అని కళ్యాణ్ గారు. సో ఇదంతా అవుతున్నప్పుడు ఏమవుతుంది, కులమతాల పోతే అందరూ యువత ఎక్కువ ఆకర్షితులు అవుతారు. యువత ఏం చేస్తారు, ఏదో హిస్టరీ చూస్తారు, మా తాత నాడు ఏడాడు మా నాన్న, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పోయి ఇప్పుడు ఏమవుతున్నారండి, అన్ని కులాలు అన్ని మతాలు ఏకమయ్యి కళ్యాణ్ గారి మీద నమ్మకం పెరిగి ఎస్ హీఈస్ ద రైట్ పర్సన్, ఇది చేస్తున్నాడు. సో మనం వెళ్దా దిశగా చాలామంది, మీరు ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయినా సరే ఏం చేస్తున్నారు, కులాల ఐకమత్యత మాట అనటమే కాదు ఈయన ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడు అని చెప్పేసి ఈయన వైపు వెళ్తున్నారు. అప్పుడు ఏం చేయాలి, వైఎస్ఆర్సీపీ వేరే దారి ఏం లేదు. ప్లస్ వాళ్ళు ప్రతిపక్ష హోదా లేదు, ఏమీ ప్రతిపక్షం పోరాటలేదు, ఏ పని ఏమీ అసలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు, పాత రాజకీయాలు తీసుకొస్తారు. ఇలాగా కుల మతాల మధ్య ద్వేషించేలా గొడవలు పెట్టడం కానీ, లేకపోతే కోనసీమ అలర్లా చేయటం కానీ, ఆ విధంగా ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ ముఖ్యంగా దళితులను వాడుకుని, ఎవరైతే కొంచెం అంటే ఎలా అంటే కొంచెం పూర్ పీపుల్, లేకపోతే కొంచెం వాళ్ళకంత నాలెడ్జ్ లేకపోవటం వల్ల, లేకపోతే ఆవేశపూర్తిగా ఉండటం వల్ల, ఏదో సంథింగ్ వాళ్ళ వీక్నెస్ ఏదైనా ఉంటే దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళకి మాయ మాటలు చెప్పి కులాల మధ్య గొడవ పెంపొందించాలి. ఎక్కడైనా సరే, అది అంబేద్కర్ విద్యావనం, ఇంకోటి ఏ నగరంలో ఏ కాలనీ అని చెప్పేసి ఏంటంటే వీళ్ళ భవిష్యత్తు లేదు. గొడవలు పెట్టి రెచ్చగొట్టి ఉన్న ప్రభుత్వాన్ని, ఉన్న కూటమి ప్రభుత్వంలో గొడవలు పెట్టాలి. ఆ తెలుగుదేశం అయినా, జనసేన, బీజేపీ అయినా. మీరు అన్నట్టే సార్, పవన్ కళ్యాణ్ గారు ఏ బహిరంగ సభలో అయినా, ఏ సమావేశంలో అయినా సరే కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది అని చెప్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా వైసీపీ కూటమిలో చిచ్చు పెట్టాలంటే ఈ కుల రాజకీయాలు తీసుకురావాలి, సో ఫైనల్గా జనసేనానికి అటు టీడీపీకి చిచ్చు పెట్టాలనే వ్యూహంతోనే ఈ విధంగా ముందుకెళ్తుంది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? డెఫినెట్గా కళ్యాణ్ గారు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు. నాకు స్ట్రాటజీ ఉంది, నాకు ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రజల్లోకి ఈ సిద్ధాంతాలను తీసుకెళ్ళాలి, ప్రజలన్నీ కలుపుకుని వెళ్ళాలి, అంతే తప్ప నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. నా పార్టీ కన్నా నాకన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అందుకని అదేవిధంగా ఆయన ఇప్పుడే కాదు, మీకు 2019 ఆ తర్వాత 2025 ఎలక్షన్స్ ఒకటే మాట అంటాడు, 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఇవ్వటం వల్ల ఎప్పుడూ కూడా అభివృద్ధి అంత ఎక్కువ జరగదు, కనీసం వాళ్ళకు 2-3 టర్మ్స్ ఇచ్చినప్పుడే ఆ ప్రభుత్వం ఏ దిశకి వెళ్తుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది జరుగుతుంది. సో ఆ మాట మీద 15 నుంచి 20 ఏళ్ళు కంపల్సరీగా మనంతా కలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన ఈరోజు రాజకీయం కోసం, ఈరోజు రాజ్యాధికారం కోసం ఆయన ఉండడు. ఎప్పుడు కూడా ఏమంటాడంటే ఆయన 25 సంవత్సరాల నెక్స్ట్ 25 years ఆఫ్ భవిష్యత్తు అందరికీ కావాలి, భవిష్యత్తు ఎలా ఉందని ఆలోచించే నాయకుడు ఆయన. సో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు 5 సంవత్సరాలు వస్తారు, ఏదో గొడవ అవుతుంది, మళ్ళీ ఇంకొకరు వస్తారు. అలా కాదు, నేను సపోర్ట్ చేస్తాను, నాకు రాజ్యాధికారం వద్దు, ఏం కావాలి, నాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి, నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. సో అనుభవం నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆలోచన విధానం దాన్ని చాలా సిస్టమేటిక్గా ఉండి కళ్యాణ్ గారు ఉన్నారు. దీన్ని ఇంకో 15 రోజులు తీసుకెళ్ళాలి. సో ఎప్పుడైతే ఈ 15 సంవత్సరాలు నాకు రాజ్యాధికార కాంక్ష లేదు, నాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని ఒక నిజాయితీగల నాయకుడు అన్నాడో, కుల మత భేదం లేకుండా అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఏమవుతారు, కళ్యాణ్ గారికి చేరువవుతున్నారు. ఇంకా పటిష్టంగా పెరుగుతుంది.
అప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర మార్గం ఏం లేదు. ఏం చేయాలి? ఏదోలాగా కులాల మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు అంతే. అసలు ఇప్పుడు మీరన్నట్టుగా జనసేనానికి విపరీత ఆదరణ పొందుతుంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది, మేము సఖ్యతతో ఉంటున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ జన సైనికులను అడ్డు పెట్టుకుని జనసేనతోనే, అంటే జనసేనకి టీడీపీకి చిచ్చు కలిగించే విధంగానే వైసీపీ భారీ కుట్ర చేస్తుంది అని చెప్పి కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. మరి జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జన సైనికులకు పిలుపునిచ్చారు. మీరు ఏ అంశంపై అయినా సరే త్వరగా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి అటు నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఏంటి వైసీపీ కుట్ర ఏ విధంగా ఉండబోతుంది? మరి దీన్ని జనసేనాని కానివ్వండి, జన సైనికులు కానివ్వండి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారంట? మీరు అన్నది కరెక్ట్. ఆల్రెడీ దీని ముందుగానే గ్రహించారు కళ్యాణ్ గారు, తద్వారా తర్వాత మనోహర్ గారు చాలా సూటిగా మనం ఎవరో ఏ గొడవలకు దిగద్దు, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొందాం. వాళ్ళు ఏదో అడ్డంగా వచ్చారు, మనం కూడా అడ్డంగా వెళ్ళొద్దు, మీరంతా కూడా జాగ్రత్త. ఎందుకంటే జనసేన అంటే, జన సైనికులు అంటేనే యూజువల్లీ యువత ఎక్కువ ఉంటుంది. మీరు జనసేనలో ఏ పార్టీలో లేనంత ఎక్కువ యువత ఆకర్షులు అయితే జనసేన పార్టీ, జనసేనానికే. సో యువతలోనే కొంచెం ఆ వయసును బట్టి ఆగ్రవేశాలు కానీ లేదా ఆలోచన విధానం ముందు ఆయన ఏం చేసి, కానీ అన్నట్లుకంటే ఆయన అడ్డుకట్టి హ్యాస్ ఒక్క మాట, ఆయన మాట శిలాశాసనం జన సైనికులకి ఏమన్నాడు, నువ్వు ఎవరేం చేసినా సరే మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వద్దు, ఆలోచించండి. మనం ఎలా పోరాడదాం? రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది, ఆ హక్కు ద్వారా మనం పోరాడదాం, మీరు మాత్రం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వద్దని చెప్పారు. ఇమ్మీడియట్గా అది ఎంత ఇంపాక్ట్ ఉందో చెప్పడం కోసం పవన్ కళ్యాణ్ గారే కాకుండా నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇది ఇలా జరుగుతుంది, ఎక్కడ కూడా మీరు దయచేసి గీత దాటవద్దు, జన సైనికులంతా ఆగ్రహవేశాలు లోనవ్వకుండా మనం రాజ్యాంగబద్ధంగా ఎలా ఎదుర్కొందాం అలా ఎదుర్కొందాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంతే. సో ఆ విధంగానే జనసేన కానీ, జన సైనికులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆ విధంగా సన్నద్ధమే ఉన్నారు. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణానికి అయితే వెళ్ళట్లేదు. మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతోనే జన సైనికులకి చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంటే దాన్ని వైసీపీ వాడుకోవాలని చూడడానికి కూడా రెడీగా ఉంది. మరి వీటన్నిటినీ కూడా జనసేన ఏ విధంగా ఎదుర్కోబోతుందంట? ఏంటి, ఐకమత్యంగా ఉండాలి. ఫస్ట్ థింగ్, యువత అంతా కూడా ఆగ్రవేశాలు లోను కాకుండా ఐకమత్యంగా ఉండి, ఎవడు దొంగలా వస్తున్నాడు, వీళ్ళంతా ఎలా చేస్తారు, దొంగ జన సైనికులు వస్తారు, చిచ్చుపెట్టడానికి ఎలా వస్తారు, వైఎస్ఆర్సీపీ అని రారు. మేము కూడా విన్నామండి, అసలు వైసీపీ కార్యకర్తలు జన సైనికులు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి ఎలా అయినా జనసేనలోకి రావాలి అని ట్రై చేస్తున్నారు. అంతే కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కేక్ కటింగ్ పెడతారు, కళ్యాణ్ గారు ఫోటో పెడతారు, వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంటుంది. అలాంటి చోట జన సైనికులంతా ఐకమత్యంగా ఉండి జాగ్రత్తగా చూసి, ఈడు వైఎస్ఆర్సీపీ వచ్చాడా, గత 5 ఏళ్ళు ఈడు ఏం చేశాడు, అసలు గత 2-3 ఇయర్స్ నుంచి ఏమైనా ఎప్పుడన్నా జనసేనకు వచ్చాడా, కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడా, కళ్యాణ్ గారి మీటింగులకు వచ్చారు లేదా జనసేన మీటింగులకు వచ్చారు, ఏం చేశారు, వీళ్ళంతా చూసుకుంటే ఈజీగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. యూజువల్గా ఇదంతా ఏం చేస్తారంటే, ఎక్కడైతే యువతలో ఏమన్నా చిన్న వీక్నెస్లో ఆగ్రవేషన్ క్యాష్ చేసుకుని లేదా దాన్ని వాడుకుంటారు. అక్కడ క్యాష్ చేసుకోవడం అంటే డబ్బులు కాదు, ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసుకుని గొడవలు పెడతా ఉంటారు. మీకు జనసేన ఇలాగా, మాకు జనసేన ఇలాగా, నిన్ను పట్టించుకోలేదు ఎవరు, నీకేం లేదా, కళ్యాణ్ గారు నీకు ఫోటో ఇవ్వలేదా, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక ఎమోషన్ కనెక్షన్ ఉంటుంది కళ్యాణ్ గారితో. ఇలాంటి అని గొడవలు పెట్టి, మీ నాయకుడు మీకు ఏం చేయలేదు, మీ నాయకుడు మీకు ఏమి ఇవ్వలేదు, కళ్యాణ్ గారితో ఫోటో తెలియదు, మాతో నేను చేస్తాను, మా కాళ్ళ తెలుసు, ఏళ్ళ తెలుసు అని ఈ విధంగా గొడవలు స్లోగా రెచ్చగొడతారు. అది కూడా ఏం చేస్తారంటే, జనసేనలో కూడా కుల మతాలను విడగొట్టి చేస్తారు. ఆడ ఆ కులమోడు నీకు ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చాడా, నీకు రెస్పెక్ట్ ఇవ్వడు, ఈడీ కులమోడు నిన్ను ఎప్పుడైనా పిలిచాడా పార్టీకి, ఇలాగా మెయిన్ యువతలో ఉన్న ఏమైతే కొంచెం ఎమోషనల్ ఇది ఉంటుందో దాన్ని రెచ్చగొట్టే ధోరణిలో చేస్తారు. కానీ కళ్యాణ్ గారు అంతలా చెప్పిన తర్వాత, మనోహర్ అంతలా చెప్పిన తర్వాత ఇంకా నియోజకవర్గ స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ అంత లేని పరిస్థితి అయితే ఉండదు. డెఫినెట్గా వీళ్ళంతా ఏంటంటే జనసైనికులంతా ఐకమత్యంగా ఉంటారు ఎక్కడైనా సరే. ఎందుకంటే గత 12 ఏళ్ళ నుంచి కళ్యాణ్ కోసం కష్టపడుతున్న జన సైనికులు ఈరోజు నిన్నో మొన్నో ఎవరు వచ్చి చేయని మాత్రం ఏమీ జరగవు, మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. ఇలా దొంగ జన సైనికులు, దొంగోళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఎదుర్కొంటాం. మరి వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జనసేన సైనికులు మాత్రం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారని చెప్పి శ్రీరామ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.